విశాఖ ఉక్కు బాగోతం బట్టబయలైంది. బిడ్ దాఖలు చేస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియం, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించి డాంబికాలు పలికిన బీఆర్ఎస్ చివరగా చేతులెత్తేసింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను కారు సర్కార్ ఆపుతుందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే తమకంత సీన్ లేదని చతికిల పడిపోయింది. బిడ్ వేసి విశాఖ స్టీల్ ను గంపగుత్తగా తాము ఆధీనంలోకి తెచ్చేసుకుంటామన్నంత బిల్డప్ ఇచ్చిన కేసీఆర్ చివరి నిమిషంలో అందరి చెవిలో పూలు పెట్టేశారు. ఏపీలో బెడిసి కొట్టిన కేసీఆర్ ప్లాన్. స్టీల్ ప్లాంట్ పేరుతో గ్రాండ్ ఎంట్రీకి వ్యూహాలు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ ఫైర్. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్ తామే కొనుగోలు చేస్తామని ప్రకటనలు. కేసీఆర్ కి సోషల్ మీడియాలో పెరిగిన మద్దతు. బిడ్ లో పాల్గొనని కారు సర్కార్. కేసీఆర్ తీరుపై డైలమాలో ఏపీ బీఆర్ఎస్ లీడర్లు. అనుకున్నదొకటి అయినదొకటి. బొల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనేది నానుడి వినే ఉంటారు. ఇప్పుడు ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరించాలన్న ఏ ప్రయత్నం కేసీఆర్ కు కలిసి రావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో బీఆర్ఎస్ గ్రాండ్ ఎంట్రీకి కేసీఆర్ ప్లాన్ చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు బీజేపీని ఢీకొట్టడంతో పాటు పార్టీలో చేరికల సంఖ్య పెంచుకోవాలని భావించారు. అందుకే ఇలా విశాఖ స్టీల్ నుంచి బిడ్ ప్రకటన వచ్చిందో లేదో పావులు కదపడం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ వార్త రాగానే కారు పార్టీ నేతలు పరుగెత్తుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ అయితే నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని కోరారు. తాము సైతం బిడ్ లో పాల్గొంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పై సానుకూలత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఏపీ తరపున అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఇవెన్ని రోజులో నిలవలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ ఎత్తుగడ తేలిపోయింది. బిడ్లో పాల్గొనకపోవడంతో ముప్పెట దాడి ప్రారంభమైంది. ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కేసీఆర్ అండ్ కో ప్రకటనల తర్వాత కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ప్లాంట్ ను సందర్శించారు. ఆ సమయంలో ఆయన పొడిపొడిగా ఆడిన మాటలతో కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో కేసీఆర్ దెబ్బకు కేంద్రం అబ్బా అందని, ఇక విశాఖలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గర్వంగా ప్రకటించారు. విశాఖ స్టీల్ బిడ్ లో తెలంగాణ సర్కార్ పాల్గొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడాన్ని ఏపీ ప్రజలు స్వాగతించారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణని మేము యాక్సెప్ట్ చేయము, అంగీకరించాము, అడ్డుకొని తీరుతాము. ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే కాదు, ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయాన్ని అవసరం వచ్చింది. ఆ విధంగా మనం ఉద్యమం చేస్తేనే మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాము. భాజపా నిరంకుశత్వాన్ని, భారతీయ జనతా పార్టీని నిరంకుశత్వాన్ని అడ్డుకోగలుగుతాము. ఇది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముందుకొచ్చి అడ్డుకుంటుందంటే దానికి కారణం ఒకటే. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఈరోజు బీజేపీకి ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు, మీరు ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు, మతం పేరుతో
కులాల పేరుతో మీరు చుచ్చులు రేపెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద చాలా అన్యాయం చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. తెలంగాణ కూడా ఎన్నో విభజన హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నంటి ఉండటానికి, వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయడానికి మేము చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాము. మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి, మన స్టీల్ ప్లాంట్ ని మనం సేవ్ చేసుకోవడానికి మీరు బీఆర్ఎస్ పార్టీకి వెన్నట్టుగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడటానికి మేము ఉంటాము. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ బిడ్లో పాల్గొనకపోయేసరికి కథ అడ్డం తిరిగింది. అది పొలిటికల్ స్టంట్ గానే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న భారత రాష్ట్ర సమితి పరిస్థితులు అనుకూలించలేదు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకి బిడ్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీ బీఆర్ఎస్ నేతల నుంచి నోటి మాట రావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో నేతల చేరికకు కేసీఆర్ ప్లాన్ రూపొందించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని రప్పించి ఏపీలో పార్టీని యాక్టివ్ చేయాలని కేసీఆర్ భావించారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చర్చలు జరిపారు. అయితే తెలంగాణ సర్కార్ యూటర్న్తో జేడీ లక్ష్మీనారాయణ పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా బీఆర్ఎస్ వెంట నడిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించారు. అయితే అనూహ్యంగా ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో చేతులు కలపడం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కేసీఆర్ కంటే పాలే బెటర్ అని జేడీ డిసైడ్ అయి ఉంటారని సెటైర్లు వినిపిస్తున్నాయి. బిడ్ వేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించినప్పుడు కేంద్ర సహాయ మంత్రి ప్రకటన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక కేసీఆర్ కృషిని కొనియాడుతూ జేడీ అభినందనలు తెలిపారు. దీంతో త్వరలో జేడీ బీఆర్ఎస్ లో చేరిక లాంఛనమేనని అంతా భావించారు. కానీ ఇప్పుడు జేడీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ విస్తరణ తర్వాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెడతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం మహారాష్ట్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వరుసగా 3 సభలు సైతం నిర్వహించారు. ఒడిశా, ఏపీలకు ఇన్ఛార్జీలను నిర్వహించిన కార్యకలాపాలేవీ స్టార్ట్ చేయలేదు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నా అటువైపు కాన్సంట్రేట్ చేయడం లేదు. ఏపీలో అనవసరంగా విశాఖ స్టీల్ ఇష్యూలో చేతులు పెట్టి మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఏపీ ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించి వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అప్పటి వరకు ఏపీ ప్రజలకు తనపై ఉన్న కోపాన్ని రెట్టింపు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ వైపు చూస్తున్న నేతలు సైతం వెనకడుగు వేస్తున్నారు. స్టీల్ సెగలకు కూల్గా ఎంట్రీ ఇద్దామనుకున్న కేసీఆర్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేయడంతో బీఆర్ఎస్ నేతలు కిక్కురుమనటం లేదు. మొత్తానికైతే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అనేది అంత ఈజీగా జరగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.